స్టార్ట్ చేయరా? ఏది చేసినా ఓకే సార్. ఆ! ఫస్ట్ అయితే ఒక చూద్దాము హ్మ్. కొద్దిసేపు. చూసినాక మనం రైట్ డన్. హలో అండి. వెల్కమ్ టు సూర్య టీవీ. ఈరోజు మన స్టూడియోకి వచ్చిన గెస్ట్ ఫేమస్ ఇంటీరియర్ డిజైనర్ ఇన్ మంచిర్యాల్ సూర్యప్రసన్న గారు. హలో సార్. హలో, థ్యాంక్స్ గుడ్ ఫర్ ఈవినింగ్. కమింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే సార్. ఫస్ట్‌గా మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నా పేరు వచ్చేసి సూరమల సూర్యప్రసన్న అండి. ఓకే సార్. అది లక్షట్పేట్ మండల్ లక్ష్మీపూర్ అండి. ఓకే సార్. సో మా ఫాదర్ వచ్చేసి కన్‌స్ట్రక్షన్‌లో బార్ బెండింగ్ చేసేవాడు. ఓకే. సో మమ్మీ వచ్చేసి హౌస్ వైఫ్. ఓకే. సో మొన్న రీసెంట్ 1 ఇయర్ బ్యాక్ నాకు పెళ్లి అయిపోయింది. ఓకే. ఫస్ట్ ఆఫ్ మొన్న ఆల్ కంగ్రాచ్యులేషన్స్ అండి. థ్యాంక్ యూ. మొన్న రీసెంట్‌గా 22కు పాప పుట్టిండే. ఓకే సార్. అగైన్ సో సెకండ్ కంగ్రాచ్యులేషన్స్. బ్రదర్ ఉండేది, చనిపోయాడు. సిస్టరు, ఇద్దరు కిడ్స్ ఉంటారు. సో ఇది నా ఫ్యామిలీ. ఓకే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని థాట్ ఎప్పుడొచ్చింది? థాట్ అంటే బేసికల్లీ చిన్నప్పుడే వచ్చుండే. అంటే ఓకే. ఫ్యామిలీ ఇంటీరియర్ ఫ్యామిలీ కాకుండా మాది కన్‌స్ట్రక్షన్ ఫ్యామిలీ. ఓకే. సో డ్యాడీ వాళ్ళు, వాళ్ళ బ్రదరు, మా బాబాయ్, చిన్నాన్న, పెద్దనాన్న అంతా ఈ బార్ బెండింగ్ బిజినెసే వాళ్ళదంతా. ఓకే. అంటే మామూలుగా ఇక ఊర్లో అంటే ఇట్లా కూలి పనికెళ్తా ఉంటారు వాళ్ళు. అవును సార్. అవును. చిన్నప్పుడు అంటే హాలిడేస్ టైంలో నేను కూడా వెళ్ళేది వాళ్ళతో. ఓకే. వాళ్ళతో వెళ్ళినప్పుడు ఇంక నాకు అంటే ఏదో ఒకటి ఇంక మా డాడీ వాళ్ళ కుల వృత్తిగా కాకుండా, సో ఇన్ కేస్ మనం ఏదో ఈ దీంట్లోనే గ్రోత్ కావాలని చిన్నప్పుడు చిన్నప్పుడు స్టాండర్డ్లోనే నాకు ఉండే ఆలోచన కూడా. సో అట్లాగా ఇప్పుడు 10th అయిపోయాక హాలిడేస్లో నేను వాళ్ళతో పనికి వెళ్ళడం కానీ, హ్మ్. ప్రతి ఎవ్రీథింగ్ ఇంకా మెల్లిమెల్లిగా బార్ బెండింగ్ అనేది నాకు అలవాటు అయిపోయింది. తర్వాత ఈ ఇంటర్మీడియట్ లక్షట్పేటలోనే చదువుకున్నా. డిగ్రీ ఓకే. కూడా లక్షట్పేటలోనే. తర్వాత మనం ఏంటంటే ఎన్ఈఎస్ క్యాంపస్ అని హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఉంటుంది. ఓ ఓకే. ఫ్రెండ్ ద్వారా అక్కడికి వెళ్ళి ఉండే. సో అట్లా నాకు ఇంటీరియర్ బిజినెస్ అనేది లైఫ్లోకి వచ్చింది. ఓకే సార్. నైస్. యాక్చువల్లీ ఈ స్టేజ్‌కి రావడానికి మీ లైఫ్‌లో ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘటనలు చాలా ఏమన్నా ఇబ్బందులు జరిగినాయా? ఉండే సార్ నా లైఫ్లో. అంటే బేసికలీగా హైదరాబాద్కి వెళ్ళిన అంటే డిగ్రీ డిస్కంటిన్యూ ఉండే నా లైఫ్. ఓకే సార్. తర్వాత ఇక ఒక ఫ్రెండ్ ప్రశాంత్ అని మా ఫ్రెండ్ ఉండే, క్లోజ్ ఫ్రెండ్. ఆయనతోటి ఎన్ఎస్ క్యాంపస్ ఈ ఇంటీరియర్ బిజినెస్‌కి వచ్చేదానికి ఇంకొక కారణం గూడా. ఫస్ట్ నేను హైదరాబాద్ పోయే చెప్తున్నా మీకు. ఓకే. చెప్పండి. ఎన్ఎస్ క్యాంపస్ అని పెయింటింగ్ అకాడమీ ఉంటది. దాంట్లో పెయింటింగ్, బార్ బెండింగ్, ఓకే. పీఓపీకి సంబంధించింది, ఎలక్ట్రికల్, ఎవ్రీథింగ్ దాంట్లో ప్రతీది ఉంటది. సో దాంట్లో నేనేంటంటే పెయింటింగ్ కోర్స్ తీసుకున్నా ఫస్ట్. ఓకే సార్. అక్కడికెళ్ళి జర్నీ, ఈ ఇంటీరియర్ బిజినెస్ జర్నీ అనేది అక్కడికెళ్ళి స్టార్ట్ అయిపోయింది. రైట్ సార్. నైస్. హ్మ్. అసలు మీరు ఈ ఫీల్డ్‌లోకి రావడానికి మీకు ఇంతకుముందు ఏమైనా ఇంప్రెషన్‌గా తీసుకొని ఇలా ఈ ఫీల్డ్‌లోకి రావడానికి ఏమైనా థాట్ వచ్చిందా? అంటే ఎవరైనా ఇంప్రెషన్‌గా ఉన్నారా మీ నేను లైఫ్‌లో? అంటే ఈ ఫీల్డ్‌లోకి ఎప్పుడంటే 2016లో నేను అంటే మామూలుగా ఎన్ఎస్‌సి క్యాంపస్‌లో జాయిన్ అయిన తర్వాత, సో హ్మ్. అక్కడ అంతా టోటల్ డిఫరెంట్, విలేజ్ ఉన్నట్టు ఉండదు గదా! అవును. సో బీటెక్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు వచ్చుండే. అవును సార్. సో అప్పుడు ఆ కోర్స్ నేర్చుకుంటూ నాకు అప్పుడు ఇంట్రెస్ట్ అనిపించుండే. సో ఇంటీరియర్ ఇట్లా ఉంటది. పెయింటింగ్ ఒకటే కాకుండా హ్మ్. ఇంటీరియర్ డిజైనర్ కూడా ఉంటారు. సో వెండర్స్ ఉంటారు. ఇవన్నీ అప్పుడు అనుకున్నా నేను. ఓకే సార్. ఫస్ట్ మీ కంపెనీ అసలు ఏ ఇయర్‌లో స్టార్ట్ చేశారు? 2018. 2008లో ఆ! స్టార్టింగ్ ఇచ్చారు. 2018లో ఓకే సార్. జూలై 10కి అట్లా స్టార్ట్ చేశాను. రైట్ సార్. గుడ్. హ్మ్. ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు? అంటే ఇప్పటికొక బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత? 700 అట్లా కంప్లీట్ అయ్యాయి. ఓహ్! వెరీ నైస్. 2017 నుండి ఇప్పటికి కూడా రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎప్పుడు కూడా ఆపలేదు. ఇంతవరకు ఇగ ఓకే సార్. మీరు మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఎక్కడ చేశారు? వాళ్ళ అవుట్‌పుట్ లక్షట్పేట, ఏంటి? కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఏమైనా లక్షట్పేటలో చూసారా? ఉన్నాయండి. హ్మ్. లక్షట్పేటలో 10 హౌస్ ఎంకన్నా అని ఓకే. పెట్రోల్ బంకులు బిజినెస్ మ్యాన్ ఆయన. ఓకే సార్. డూప్లెక్స్ ఫస్టే నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చుండే. ఒకటే మాట మీద. సో నీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి. నువ్వు స్టార్ట్ చేయి. నువ్వేంటో చూపియు అని చెప్పేసి అసలు 1% రిమార్క్స్ రాకుండా ఇప్పటికే ఆయన ఏదైనా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఉంటే నాకు ఎక్స్‌ప్లెయిన్ ఓకే చేశారు. సార్. సూపర్. హ్మ్. అంటే మీరు ఈ సర్వీస్ ఇంటీరియర్ డిజైన్ సర్వీస్ అనేది ఓన్లీ మంచిర్యాల డిస్ట్రిక్ట్‌కి ఇస్తారా? లేదంటే వేరే అన్ని అదర్ సిటీస్ లైక్ హైదరాబాద్, లైక్ తెలంగాణ కాకుండా ఆంధ్రాలో అలా ఏమైనా ఓకే. ఏమైనా ఇప్పుడు కస్టమర్స్ అంటే కావాలంటే ఉంది ఇస్తారా? సార్. నాకు అంటే ఈ బిజినెస్ అంటే ఇంకా తీసుకువెళ్ళాలి. ఇంకా ఇండియా లెవెల్‌లో తీసుకువెళ్ళాలని ఉంది. కానీ ఇంతవరకైతే నేను చేసింది ఓన్లీ తెలంగాణలో ఒక్క కాడే చేశాను. హైదరాబాద్ చేశాను, హ్మ్. కరీంనగర్‌లో చేశాను, పెద్దపల్లిలో చేశాను, భూపాలపల్లిలో చేశాను, నిజామాబాద్‌లో చేశాను. అక్కడక్కడ. ఇక మనకు సర్కిల్ ఫార్మేషన్ అయిన కొద్దీ అక్కడక్కడ వెళ్ళుకుంటూ చేస్తా ఉన్నాను ఓకే సార్. మన ఇప్పటివరకైతే. సబ్‌స్క్రైబర్‌లో కొంతమంది అడుగుతారు. ఇప్పుడు వేరే అవును. స్టేట్ వాళ్ళు కూడా ఇప్పుడు మాకు ఇంటీరియర్ డిజైన్ కావాలి. అవునవును. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత వాళ్ళకి కూడా హ్మ్. మీతో చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే సంథింగ్ అదర్ స్టేట్ వాళ్ళు గిన అవును. ఒక మీకు హ్మ్. హ్మ్. కనెక్ట్ అవుతే అక్కడికెళ్ళి చేయగలుగుతారా? సర్వీస్ ఇవ్వగలుగుతారా మీరు? అంటే దాని డిపెండింగ్ బడ్జెటు ఎంత
ఉంది అనేసి దానిపైన డిపెండ్ అయి ఉంటుంది కదా సార్. అట్లా అనేసి అవును సార్. చూస్తున్నా. అదే మేబీ ఇండియా అంతా కూడా చేయాలనేసి ఒక ఆలోచన అయితే ఉంది ముందు ముందు. ఇక చేద్దామనే ఇంటెన్షన్ కూడా ఉంది. ఇక చూడాలి ఇంకా దేవుని దయ ఇంగ. ఓకే సార్. ఇప్పుడు చాలామంది సార్ మీలాగే ప్యాషన్‌తో ఉండి హ్మ్. ఒక గోల్ అనేది పెట్టుకొని అవును. ఇలా ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఒక హ్మ్. ప్యాషన్‌తో చేయాలని చాలా మందికి ఉంటది. అవును సార్. కానీ ఎన్నో ఒడిదుడుకులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు కదా! అవును. సో, ఆ! వాళ్ళు చేయలేకపోతున్నారు. సో, అవును. వాళ్ళకి మీరిచ్చే మోటివేషన్ ఏంటి? సలహా ఏంటి? ఒకసారి సో, ఇస్తే వాళ్ళకి కూడా ఇది కొంచెం ఉపయోగపడుతుంది. ఓకే. ఇంటీరియర్ బిజినెస్ అనేది హ్మ్. సో, అందరూ ఏంటనుకుంటారంటే చాలా ఈజీ అనుకుంటారు. కానీ దీంట్లో ఉన్న కష్టము ఏ అసలు ఏ బిజినెస్‌లో గూడా లేదు. ఇప్పుడు ఒక ఇల్లు తీసుకున్నాం ఇప్పుడు. అవును. సో, 2 బీహెచ్‌కే ఫ్లాట్ తీసుకున్నాం. సో, ఏంటంటే ఈడికొనొచ్చింది అంటే ఈ కస్టమర్ ఉన్నట్టు ఇంకో కస్టమర్ ఉండడు. ఈ ఇంటికి డిజైన్ వేరే కస్టమర్‌కు అంటే సెలెక్ట్ చేయనీకి కష్టం. అవును. వెండర్స్‌ని మెయింటైన్ చేయాలా. వెండర్స్ అంటే వర్కర్స్‌ని. అవును. సో, కస్టమర్ తోటి ఫైనలైజ్ కావాలి. ఫస్ట్‌లో ఉన్నట్టు లాస్ట్ వరకు ప్రతి ఒక్క ఓనర్ గూడా ఉండడు. ఓకే. మళ్ళీ డిజైన్ ఫైనలైజ్ చేయాలా. ఓకే ఒకవేళ సార్. డిజైన్ ఫైనలైజ్ ఏమో లాస్ట్ వరకు ఎవరన్నా ఇంట్లో వాళ్ళొస్తే మళ్ళీ అట్లా ఇబ్బందే. ఓకే. సో, నాలెడ్జ్ అనేది ఓపిక అనేది ఇంకా చాలా ఉండాలి. బిజినెస్ చేసే వాళ్ళకి ఓపిక అనేది మళ్ళీ ఈ ఇంటీరియర్ బిజినెస్ చాలా ఓపిక చాలా ఉండాలి. సార్. ఆ! డెఫినైట్‌లీ ఆ! అది. హ్మ్. పేషెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటేనే ఈ బిజినెస్ అనేది మినిమమ్ ఒక 3, 4 ఇయర్స్ ఎక్కడైనా ట్రైనింగ్ గాని, ఎవరి దగ్గరైనా వర్క్ చేసి తర్వాత ఈ బిజినెస్‌కొస్తే బెటర్ అనేసి నేను యూత్‌కి చెప్పాల్సింది ఇదొకటే. ఓకే సార్. అంటే మీ కంపెనీలో ఇచ్చే సర్వీసెస్ ఏంటి అసలు? సర్వీసెస్ మెయిన్ అంటే సర్వీసెస్. సో, బేసికల్లీ ఒక కస్టమర్ మన దగ్గరకొచ్చాడు ఇప్పుడు. సో, అవును. ఒక లీడ్ వచ్చింది. సో, మనం ఫస్ట్ ఏందంటే ఇంటరాక్షన్ మన కంపెనీ గురించి ఇంటరాక్షన్ ఇస్తాం మనం. ఓకే సార్. ఏంటి సార్ మేము ఇట్లా 2017 నుండి చేస్తున్నాము. హ్మ్. సో, నేను ఆల్రెడీ ఒక కంపెనీలో చేస్తున్నాను నేను సూపర్ సర్ఫేస్ అని. నా ఓకే. ఓకే. ఎడ్యుకేషన్ అయ్యాక సూపర్ సర్ఫేస్ అని హైదరాబాద్‌లో గచ్చిబౌలిలో ఉంటదిది. ఓకే సార్. సో, దాంట్లో ఒక 4 ఇయర్స్ నేను జాబ్ చేసుండే. ఓహ్! హ్మ్. బెంగుళూరు, ఢిల్లీ అటు ఇటు షాంపిల్స్ అంటే టెక్స్చర్ కంపెనీ అది. ఓకే. సో, దాంట్లో జాబ్ చేసి తర్వాత ఇగ నేను స్టార్టప్ ఓన్ కంపెనీ పెడదామని సూర్య ఇంటీరియర్ అండ్ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను. ఓకే సార్. ఫైనల్లీ యూ అచీవ్డ్ యువర్ గోల్. హ్మ్. అది. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ థట్. ఎన్నో కష్టాలు అన్ని ఇబ్బందులు పడుకుంటే ఇప్పటికైతే ఇంతవరకు వచ్చింది. ఇక హ్మ్. నేర్చుకునేదంటే ఇంకా నేర్చుకునేది ఇంకా ఉంది. నేను అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఇంకా ఓకే సార్. నేర్చుకునేది ఓకే లైఫ్‌లో. సార్. చాలా మందికి జనాలకి ఇప్పుడు ఇంటీరియర్ చేపించుకోవాలని చాలా మందికి ఉంటది అవునవును. కస్టమర్స్‌కి. హ్మ్. హ్మ్. కానీ వాళ్ళకి కరెక్ట్ సర్వీస్ ఇచ్చే ఇంటీరియర్ డిజైనర్ దొరకట్లేదు. అవునవును. దొరికినా ఏదో వర్క్ హ్మ్. హ్మ్. మధ్యలో స్టార్ట్ చేసి, అవును. మధ్యలో వదిలిపెట్టడం అనేది ఉంటున్నది. అవును. ఉంటుంది. సో, అంటే మంచి బేసిక్‌గా క్వాలిటీ అంటే అవుట్‌పుట్స్ అంటే అసలు ఏ మెటీరియల్ వాడతారు? మంచి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు. జాగ్రత్తలు హ్మ్. ఏంటి అసలు? అయితే బేసికల్లీ ఎట్లా ఉంటదంటే సార్ ఒక బడ్జెట్ అనుకుంటాం మనం. అవును. బేసికల్లీ ఒక 2 బీహెచ్‌కేకి మినిమమ్ మంచి బ్రాండ్ చేపించుకోవాలి. ఫాల్ సీలింగ్ ఉంటది ఇంటీరియర్‌లో. అవును. పెయింటింగ్ ఉంటది. కబోర్డ్ అండ్ మార్బుల్ ఉంటది. ఓకే. బాల్కనీలో పీవీసీ ఉంటది. సో, మాడ్యులర్ కిచెన్స్ ఉంటది. వార్డ్‌రోబ్స్ ఉంటాయి. లైటింగ్ ఉంటది. ప్లంబింగ్ ఉంటది. ఎలక్ట్రీషియన్ ఉంటది. ఓకే సార్. నాట్ ఓన్లీ సివిల్‌లో ఓన్లీ బార్ బెండింగ్ కూడా సుతార్ ఉంటది. అప్పుడిప్పుడు ఒక ఎలక్ట్రీషియన్ ఉంటది. ఇంటీరియర్ డిపార్ట్‌మెంట్‌కొచ్చేసరికి ఏందంటే చాలా డిఫరెంట్. 7 డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి మనకి. 7 డిపార్ట్‌మెంట్‌లో ఇండివిడ్యువల్‌గా ఇస్తే అది నువ్వు అనుకున్న ఫినిషింగ్ రాదు. ఓకే సార్. సో, మన దగ్గర ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది ఓనర్స్ ఎలా ఉన్నారంటే పెయింటింగ్ ఒకరు చూజ్ చేసుకుంటారు. హ్మ్. అవును సార్. ఫాల్ సీలింగ్ ఒకరిని చూజ్ చేసుకుంటారు. టైల్స్ ఒకరిని చూజ్ చేసుకుంటారు. అవును. తర్వాత కబోర్డ్ ఒకరిని చూజ్ చేసుకుంటాడు. ప్లంబింగ్ ఒకరు, ఎలక్ట్రీషియన్ ఒకరు. అవును. ఈ తినొచ్చినప్పుడు ఈ వెండర్ రాడు, ఈ వెండర్ వచ్చినప్పుడు ఆ వెండర్ రాడు. సో, నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్‌కి ఒకరిని పట్టుకోండి. ఇంటీరియర్ డిజైనర్. అది కరెక్ట్ సార్. హ్మ్. ప్లాన్ తీసుకోండి మీరు. అవును. ఫస్ట్ ప్లాను. ఇగ మా దగ్గర ఇంత ఎసెప్టీ ఉంది. సో, మీరు ప్లాన్ తీసేసుకో. ప్లాన్‌కు మినిమమ్ ఇప్పుడు మార్కెట్‌లో దొరికేది ఎంత? ఒక 25,000 పెడితే నీకు సూపర్ ప్లాన్ వస్తది. అవును సార్. ఇంటీరియర్ ప్లాన్ వస్తది. సర్వీసెస్ కూడా ఇయమంటే ఇస్తాడు. విజిటింగ్ ఇయమన్నా ఇస్తాడు. ఆయనకు సో, వీళ్ళందరిని ఒక్కడినే పట్టుకోండి. ఒక ఓకే. డిజైనర్‌ని పట్టుకోండి. సో, మీరు కొటేషన్ ఎంత ఇయ్యగలుగుతున్నారు? నేను కస్టమర్‌కి చెప్పేది ఏంటంటే, ఇట్లా పోతే బావుంటది. ఒక డిజైనర్ పట్టుకోండి. బడ్జెట్ ఎస్టిమేషన్ ఎయండి. ఓకే. బడ్జెట్ ఎస్టిమేషన్ ఏసినాక ఒకసారి మీరు మాట్లాడుకోండి. సో, ఎప్పటి వరకు అయిపోతది? ఏంటి? అసలు నువ్వు మంచి సర్వీస్ ఇయ్యగలుగుతావా? మెటీరియల్ అండ్ లేబర్ ప్రొవైడ్ చేయగలుగుతావా? ఉన్నారా? ఆయన ఒక 4 సైట్లు చూడండి. ఎక్కడెక్కడ చేశారు? ఫీడ్‌బ్యాక్ కనుక్కోండి. ఓకే. తర్వాత ఒక్కడికే ఇచ్చేసేయండి. ఒక్కడికి ఇచ్చేసి మీరు ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటూ చూసుకోండి. అవుట్‌పుట్ ఎట్లా వస్తుందో 3డీ ముందే తీసేసుకోండి. ఒక టీవీ యూనిట్ అనుకున్నాం. ఓకే. ఆ టీవీ యూనిట్ పర్ఫెక్ట్ వస్తుందా లేదా? హ్మ్. అంతవరకే చూడండి గానీ వీడిని ఊరికే ఈ లేబర్‌ని పరిశాన్ చేస్తా అంటే ఇంక అట్లా కష్టం. సో, నేను కోరుకునేది ఏంటంటే ఇట్లా మ్యారినేట్ చేసుకుంటే బెటర్ ఆప్షన్.
ఓకే సార్. చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళకి గూడా ఇప్పుడు మంచి ఇంటీరియర్ చేపించుకోవడానికి కల ఉంటది. అవునవును. సో, వాళ్ళకి తగ్గట్టు ఎక్కడికి వెళ్తే వాళ్ళు హై బడ్జెట్ ఇవ్వడం, అవును. వీళ్ళు అంత స్తోమత లేక చేయించుకోకపోవడం. సో, అవును. అలాంటి వాళ్ళకి మీకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా మీ కంపెనీలో? ఉన్నాయి సార్, ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా పీవీసీ చేపించుకుంటా అంటారు. ఓకే. జిప్సమ్ చేపించుకుంటాను. పీవీసీకి వెళ్ళిపోండి. ఇప్పుడు మినిమమ్ 1000 ఎస్ఎఫ్టీ ఉంది ఒక హౌస్. 1000 ఎస్ఎఫ్టీలో మీకు పిఓపి 12 ఎంఎం వాడుకున్నారనుకోండి, హ్మ్. హ్మ్. ఇక్కడ బడ్జెట్ సేవ్ అవుతది. సో, లైఫ్ ఎక్కువ ఉంటది. హ్మ్. వాటర్ ప్రూఫ్ అంటే షీట్స్ ఉంటాయి దాంట్లో. సో, 12 ఎంఎం కాబట్టి స్టాండర్డ్‌గా ఉంటది. ఓకే. సో, మీకు 1000 ఎస్ఎఫ్టీ కంటే మినిమమ్ మహా అంటే ఎంత ఒక 60,000 అయితది. అంతే. దీంట్లో మనీ సేవ్ అయితది. తర్వాత వాల్ కేర్ పుట్టి. ఓకే. ఏషియన్ పుట్టి వెళ్తే మీకు లైఫ్ లాంగ్ ఉంటది. అదొక మినిమమ్ లేబర్ అండ్ మెటీరియల్ అదొక 2,00,000లో అదయిపోతది. సూపర్ తర్వాత సార్. కబోర్డ్ 3-5 lakhs. ఓకే. మార్బుల్ అండ్ టైల్స్. ఇదొక 1.2 lakhs ఇది. మొత్తం 7 lakhsలో మీకు ఇంటీరియర్ అనేది సెటప్ అయిపోతది. ఓకే సార్. అంటే ఇప్పుడు కస్టమర్ వాడే మెటీరియల్‌ని బట్టి బడ్జెట్ అనేది మీరిస్తారు. బడ్జెట్ అనేది ఇస్తాం. ఓకే. అంటే లో లో ఇప్పుడు డబుల్ బెడ్‌రూమ్ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళున్నారు. అవును. వాళ్ళు మినిమమ్ ఒక 5-6 lakhs అయితే కన్ఫర్మసరీ అవును సార్. మినిమమ్ పెట్టుకోవాల్సింది. బడ్జెట్ అంత ఉంటుంది. అంత వాళ్ళ ఈ బడ్జెట్ రోజుల్లో అంత అంతే కాబట్టి కంపల్సరీ. వాళ్ళు అంత ఇన్వెస్ట్ చేసేసుకుంటే అయిపోతది. ఫ్లైలో గాని ఏదైనా మినిమమ్ ఒక 10-15 ఇయర్స్ అయితే ఏదైనా ఉంటది. ఓకే సార్. నైస్. ఇప్పుడు మనము 30 lakhs, 14 lakhs పెట్టాల్సిన అవసరం లేదు ఇంటీరియర్‌లో. హ్మ్. 7 lakhs కూడా ఇంటీరియర్ అయిపోతది. బడ్జెట్‌లో అయిపోతది. ఓకే సార్. నైస్. హ్మ్. థాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ. మీ వాల్యుబుల్ టైమ్ ఇచ్చి మీ థాంక్ జర్నీ డీటెయిల్స్ షేర్ రైట్, చేసినందుకు. రైట్. థాంక్ యూ సార్. బై బాయ్. ఫ్యాన్ లేరా అయ్యా.